మ్యాప్ పెట్టుకొని తీసుకొని ఎళ్ళిండు. మ్యాప్ పెట్టుకొని తీసుకెళ్ళి ఎళ్ళినంక డైరెక్ట్ ఊరికెళ్ళినాము. ఊరికెళ్ళినంక కొంచెం ముందుకు ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది. అక్కడికెళ్ళినాం మేము. అసలు మాదేమో బ్యాక్ సైడే ఉంటది మా ఇల్లు. కాకపోతే మేము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికెళ్ళినంక అసలక్కడ ఎటూ ఏం కనిపిస్తలే. అక్కడ సైడు శ్మశానాలు అవే ఉంటాయి ఎక్కువ. అయితే ఏం కనిపిస్తలే. ఇగ ఆయనే డ్రైవర్ ఉండి ఇట్లయితే మీరు మొత్తం నన్ను తిప్పేటట్టుర్రమ్మా అసలు మీ ఊరేనా మీరు చెప్పేది పుట్టి పెరిగిన ఊరు మర్చిపోడేందమ్మా అని ఆయన అరుస్తుండు తెల్లారగట్ల 3 గంటలకి. ఇక మాకేమో అసలు ఎటూ దోస్తలే మేము ఎక్కడికి వచ్చినామో కూడా అర్థం కావట్లేదు. అయితే అక్కడ పక్కన ఎవరన్నా ఉంటే అడుగుదామని చూస్తే ఆ టైంకి ఎవరుంటారు ఎవ్వరు ఉండరు. మేము దిగి చూసేసరికి ఒక ఆమె వాకిలి ఊడుస్తుంది 3 గంటలకి. వాకిలి ఊడుస్తుంది ఏంది ఈమెకి ఇప్పుడు వాకిలి ఊడుస్తుంది అనేసి పిలిచి అడిగినాము ఇట్లా మా అంటే మాది వెంపటి రోడ్డుకుంటదనమాట. వెంపటి రోడ్డుకి ఎట్టెళ్ళాలి అంటే అసలామె ఏం మాట్లాడలే. చెయ్యి పెట్టి ఇట్లా చూపిచ్చింది. బ్యాక్ సైడ్ అంటే ఇట్లా బ్యాక్ సైడ్ అనేది చెయ్యి పెట్టి చూపిచ్చింది. సరే ఇంక అటు సైడ్ అనేసి వెళ్ళినాము. అక్కడికెళ్ళినంక తర్వాత ఆలోచిస్తే అసలు ఆమె నాకు ఆ రోజు నైట్ ఏందంటే యాప చెట్టు కనిపిచ్చింది. యాప చెట్టు కనిపించింది. యాప చెట్టు కింద ఊడుస్తుందనమాట. ఊడుస్తుంది. తర్వాత వెళ్ళినాము. అంతా అయిపోయింది. అమ్మమ్మదంతా ఎక్కడిదక్కడ అయిపోయింది. ఎక్కడిదక్కడ అయిపోయినంక అమ్మ ఉండి ఇట్లా మేము రూట్ మర్చిపోయినాము అంటే అత్తమ్మ వాళ్ళందరూ నవ్వుతుర్రు. ఇదేంది రూట్ మర్చిపోవడేంది? మీరు నెలకొకసారి వస్తారు రూట్ మర్చిపోవడేంది అనేసి. అయితే స్టోరీ అంతా చెప్పినాం. గిట్ల జరిగింది అత్తమ్మ అంటే, ఓ పో అక్కడ దెయ్యం తిరుగుతుంది. మీకేం తెలుసు? ఇంకా నయ్యం పోయి ఆమెను దిగి అడగలేరు మీరు అనేది చెప్తే ఇక చూసుకో ఆ రోజు నుండి బయట ఒక్కదాన్ని పోను నేను ఆ ఊరికి పోతే. కానీ నిజంగా దయ్యమంట. నేను నమ్మలే. వాళ్ళందరూ చెప్పేదాకా నేను నమ్మలే. అయితే తర్వాత ఏం చేశారు అక్కడ చెట్టు ఉంటది. ఇట్లా చెట్టు ఉంది. చెట్టు కింద ఊకుతుంది అంటే తీసుకుపోయిర్రు నన్ను. ఇక్కడ చెట్టు ఏడుంది చూపి అని చూస్తే మేము తర్వాత పోయి చూసరికి అక్కడ చెట్టు లేదు. ఏం లేదు. నిజంగా చెట్టు లేదు. రమేష్ వీళ్ళందరూ రమేష్ ఉన్నావారా ఉంటే చెప్పురా ఈ స్టోరీ. నిజంగా తెలుసా అసలు పొయ్యి చూస్తే అసలు చెట్టు లేదబ్బా ఆడ. నేను అప్పుడు నమ్మినా ఇంగ. మళ్ళీ ఆమె ఏం మాట్లాడలే. డైరెక్ట్ మేము ఆ ఏడుపు మొఖాలతోని, ఆ కండ్ల నిండా నీళ్ళతోని అసలు సరిగ్గా క్లారిటీ చూడలే గానీ, ఆమె ఓన్లీ ఇట్లా వెంపటి రోడ్ ఎక్కడా అనేసి అడిగితే ఇట్లా బ్యాక్ సైడ్ అని ఇట్లా చేయి పెట్టి చూపించింది. అంతే తప్పిస్తే అసలు ఏం మాట్లాడలే, ఏం లేదు. మళ్ళీ మేము తర్వాత వచ్చి చూసేసరికి ఆడ చెట్టు లేదు, ఏం లేదు. ప్లస్ ఇంకొకటి హైలైట్ ఏందంటే రెగ్యులర్‌గా వెళ్ళే ఊరది మాది. మా ఊరు అసలు. రెగ్యులర్‌గా ఎళ్ళే ఊరిని ముగ్గురు మర్చిపోయాను. అమ్మ మర్చిపోయింది, నేను మర్చిపోయినా, నాన్న గూడా మర్చిపోయిండు. రూట్ మర్చిపోయినాం మేము. మొత్తం ఎక్కడ మా బ్యాక్ సైడ్‌కు కాకుండా 2 కిలోమీటర్స్ ముందుకెళ్ళిపోయినాం మేము. మొత్తం శ్మశానాలుంటాయి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్. ఇది స్టోరీ. అశోక్ గారు హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ లైవ్. ఎక్కడి నుంచి మీరు? అక్క పిల్లలకి సాటర్డే, సండే హాలిడేస్ ఇవ్వు అక్క ప్లీజ్. నో నో నో. శ్రావణి చెల్లెమ్మ ఎన్ని డీపీలు మారుస్తావురా తల్లి? దానికి ఇష్టమే ఇష్టం. పిన్ని దయ్యం అందంగా ఉంటదా తెల్లగా? నా లెక్క ఉంటది అందంగా తెలుసా? నేను కూడా. ఏంటి నువ్వు కూడా? శ్రీశైలం బ్రో అక్క జోక్ చేసింది. నవ్వండి సచ్చినాడా నిజం రా. పిల్లలు ఏం చదువుతున్నారు పప్పు? విజయలక్ష్మి సిస్టర్ పాప 8th బాబు 5th. ఐఎమ్ బ్యాక్. అరే ఇది దయ్య స్టోరీ చెప్పేసరికి కేంద్రం ఒక్కర్లేరు అందరు జంప్ అయిపోయారు. ఒక్కడినే పెద్ద దయ్యం, అక్కనే పెద్ద దయ్యం చూసినట్లే పెద్ద జోక్. ఐఎమ్ బ్యాక్. నా పిక్కు డీపీ పెట్టుకున్న ప్రసాద్ అన్నయ్య. హాయ్ పండితమ్ముడు నువ్వే పెద్ద దయ్యానివి. ఇంకో దయ్యాన్ని చూడడం ఏంటి? చెప్తే నమ్మర్రా మీరు. నిజాలు చెప్తే నమ్మరు ఎవ్వరు. మెసేజ్ రిలీజ్ చేసిర్రు ఇద్దరు. హోయ్ శ్రావణి నిన్ను చూసి ఆ దయ్యాలు భయపడి ఉంటాయి నిజమా? మేడం. మోహన్. హాయ్ ప్రసాద్ అన్నయ్య. హాయ్ ప్రసాద్ బ్రో. మీ ఫ్రెండ్స్ బ్యాచ్. నిజం చెప్పావు భరత్ బ్రో. తిన్నావా శ్రావణి? హాయ్ మేడం. చౌదరి గారు హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ లైవ్. ఎక్కడి నుంచి అండి మీరు? ఓకే పండు బ్రో. అందరు జంపు. చిచ్చి చెప్పు అన్నారు. చెప్పినాక జంపు. మధు ఐ హేట్ యూ. రాజుగారు హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ లైవ్. గుర్తున్నారండి? ఏం చేస్తుర్రు? తిన్నారా? ఇంకా లేదు మోహన్, ఆకలి లేదు. పోరా పండు అంకుల్. సరే శ్రావణి గారు చిల్ల అక్కనా చెప్పండి ప్లీజ్. చెల్లెనా అక్కనా చెప్పండి ప్లీజా. మోహన్ మీ విలేజ్ రా? మాది తుంగతుర్తి అక్క. ఐడియా ఉందా? తిరుమలగిరి సైడు. తిరుమలగిరి దాటినాక తుంగతుర్తి. లవ్లీ నరేష్ గారు హలో స్వప్న హాయ్. యు ఆర్ నైస్ సో సెట్.
నరేష్ గారు హాయ్ అండి. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. థాంక్ యూ సో మచ్.